బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గాయత్రి హాస్పిటల్ వద్ద ఆందోళన కలకలం రేపుతోంది. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి చెందిన కొప్పినీడి జయలలిత అనే మహిళ బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. జయలలిత మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని మృతురాలి బంధువులు చెబుతున్నారు. మృతికి కారకులైన ఆసుపత్రి వర్గాలపై చర్యలు తీసుకుని ఆసుపత్రి సీజ్ చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 37 తారీఖుని సిమ్లీ మేడం గారు జార్జ్ మేరీస్ సెంట్ మేరీస్ హాస్పిటల్ నుంచి హెల్త్ బాగాలేదు పిల్లకి ఆపరేషన్ చేసేయాలని మాకు గాయత్రి మేడంకి ఇక్కడ మాధురి మేడం గారు ఉంటారు. అక్కడ వెంటిలేటర్స్ అవి ఉంటాయి. అక్కడికి మేము సజెషన్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి మీరు ఆపరేషన్ చేసేస్తారు, వెళ్ళిపోండి మీరు పిల్లల్ని తీసుకుని చెప్పి పంపించారు సార్. ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి 37 తారీఖుని స్కానింగ్ అయి చూపించి రిపోర్ట్లు అవి చూపిస్తే వాళ్ళు మేడం గారు ఏమన్నారంటే ఆపరేషన్ ఎందుకులే, ఇంకా పిల్లకి గ్రోత్ వెళ్తుంది, పిల్లోడికి కొంచెం వెళ్తుంది బ్లడ్ చూద్దాం, అబ్జర్వేషన్లో పెడతాము, ఒక 1 వీక్ అవ్వచ్చు, ఒక రోజు పట్టవచ్చు, లేకపోతే ఒక నెల పట్టవచ్చు, ఎంతవరకు వెళ్తే అంతవరకు చూసి ఎప్పుడు జాగ్రత్త అయితే అప్పుడు ఆపరేషన్ చేద్దామని చెప్పారు. సరే మేడం మీరు ఎలా చెప్తే అలాగే అని చెప్పి మేము అన్నాం సార్. అయితే తీరా మేము 3 రోజులు 37 తారీఖు నుంచి కూడా సరిగ్గా మాకు ఆవిడ సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు. నిన్న ఒక రోజు ఆదివారం మాత్రం చూసి అప్పటికప్పుడు 37 తారీఖు అయితే మనకు ఆదివారం నాడు చూశారు మేడం గారు. చూసి అప్పటికప్పుడు మీరు స్కానింగ్ చేయించుకురండి అని స్కానింగ్ పంపించి అక్కడ మాకు అక్కడి నుంచి ఆవిడే ఫోన్ చేశారు. స్కానింగ్ ఆవిడ ఇక్కడ అర్జెంట్గా ఆపరేషన్ ఎరాట్ చేసేసి ఆపరేషన్ చేశారు సార్. ఆపరేషన్ చేసిన తర్వాత నిన్న పాపను బయటకు తీసుకొచ్చారు. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. బిడ్డకే కొంచెం వెంటిలేటర్స్ పెట్టవలసి ఉంటుంది. తల్లి అయితే బాగానే ఉంది అని చూపించారు. బాగానే ఉంది తల్లి కూడా. ఈ రోజు పొద్దున్న వరకు కూడా బాగానే ఉందండి. నిన్న 5:30 టయానికి ఆపరేషన్ జరిగింది. తీసుకొచ్చి లోపల ఐసీయూలో పెట్టారు. అక్కడి నుంచి కూడా బాగానే ఉంది. ఈరోజు పొద్దుట నొప్పి వస్తుందని చెప్పి మా మిస్సెస్ నొప్పి వస్తుందని మా ఆవిడ అంటే ఏదో ఇంజక్షన్ మామూలుగా కొన్ని మంచినీళ్ళు పట్టమన్నారంట, తాగింది. తర్వాత ఏదో మెడిసిన్ పెట్టారు, ఇంజక్షన్ చేశారంట. వెంటనే కాళ్ళు చేతుల ఫిక్స్ కింద వచ్చేసి కోమాలోకి వెళ్ళిపోయిందండి. పొద్దుటి నుంచి మీకు చెప్తాము అవుతే అవ్వచ్చు, రికవర్ అవ్వచ్చు లేక లేదు అంటే చూస్తాం, మేము ట్రై చేస్తాం, అన్నీ పెట్టామని మాకు మెడిసిన్స్ అవి రాసిస్తున్నారు. మేము చేస్తున్నాం సార్. ఆరోగ్యశ్రీ అయినా మేము మెడిసిన్స్ కూడా డబ్బులెట్టే కొనుక్కొచ్చాం, చేస్తున్నామండి. అన్నీ కూడా బ్లడ్ కూడా అన్నీ తెచ్చి ఇచ్చాం. చేరా చేసి ఇప్పుడు దాకా అయిన తర్వాత ఇప్పుడు మాకు ఇలా జరిగిందని చెప్పారు సార్. మాకేమి ఇక్కడ ట్రీట్మెంట్ కానీ ఒక లెటర్ ప్యాడ్ మీద మెడిసిన్ షిప్ కానీ ఒక నర్సుకి ఈ పేషెంట్ వచ్చింది, ఈ కారుకి ఈ పేషెంట్ దీని ఒక డెలివరీకి వచ్చింది, లేకపోతే పేషెంట్కి ఇలా సీరియస్ ఉందని కూడా ఏ నర్సుకి కానీ ఎవరికీ తెలియదు సార్. ఎప్పటికప్పుడు మేము మళ్ళీ మేము వెళ్ళి ఏమైనా ఇంజక్షన్ చేయండి, లేకపోతే మెడిసిన్ తెలుసుకోలేదు మేడం గారు అంటేనే తప్పటి ఆవిడ కూడా మాకు కనపడలేదు సార్. ఎవరండి? కాదు మా అమ్మాయి, మా కూతురు అండి. లలిత, విజయలలిత, అట్టగాళ్ళ విజయలలిత. కొప్పినేటి సూరిబాబు అండి. అలా భర్త పేరు కొప్పినేటి సూరిబాబు. భర్త పేరు కొప్పినేటి సూరిబాబు అండి. మా పాప అండి, మా పాప విజయలలిత. అదే డాక్టర్ నిర్లక్ష్యం అండి. మేము పొద్దు నుంచి కూడా పెద్ద హాస్పిటల్కి ఏదో సజెషన్ చేయండి సార్ మేడం అని చెప్పాను. అదే గట్టిగా పడతాం.